ప్రతి సినిమా ఒక కొత్త చాప్టర్ మనకినో ఆల్ అవర్ ఇయర్స్ విల్ బీ గో బై. ఆ సంవత్సరం ఏం జరిగిందంటే ఆ సంవత్సరం ఏ సినిమా చేస్తున్నాం మీకైనా, డైరెక్టర్గా నాకైనా, రచయితగా చంద్రబోస్ గారికైనా. బట్ ఫర్ మీ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్. కోవిడ్ టైంలో అంత ఇండస్ట్రీ అంతా స్తబ్దుగా ఉన్నప్పుడు మనం ఒక సినిమాని చేయడం జరిగింది. మీతో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, మీతో ఫస్ట్ టైం చేస్తున్నాను, మీతో కూడా నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. సో టు స్టార్ట్ విత్, హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ కొండపొలం ఫర్ యూ సార్? కొండపొలం చేయడం నాకు నిజంగా కొండపొలం కంటే ముందు మీతో హరిహర వీరమలకు పాట రాశాను, మొదటి పాట రాశాను. నా జీవితంలో 26 ఏళ్ల తర్వాత మొట్టమొదటి పాట రాసే అవకాశం నాకు హరిహర వీరమలలో లభించింది మీ చిత్రానికి. ఒకరికొకరు సినిమాకి పాట రాస్తున్నప్పుడు నువ్వే నా శ్వాస మనసున నీకే అభిలాష రాస్తున్నప్పుడు రసూల్ గారికి తను ఏడీగా ఉన్నారు. నేను పాట రాస్తున్నప్పుడు నేను ప్రతిరోజు టీ తాగుతాను, రాసేప్పుడు బాగా అర్ధరాత్రి రాస్తున్నాను కాబట్టి నాకు టీకి ఎవరు లేకపోతే రసూల్ గారు చెప్తే తను వెళ్ళి టీ కలుపుకొని వచ్చి నాకు టీ ఇచ్చి పాట రాయమన్నారు. నన్ను చూసరికి అంటే ఎవరో ఉన్నారు కానీ మనకు తెలియదు కదా. తర్వాత ఆ టీ ఇచ్చిన వ్యక్తే అందరం తెత్తికి ఎదిగిపోయి గొప్ప గొప్ప చిత్రాలు, గమ్యము, వేదము, కృష్ణవందే జగద్గురు, కంచె, శాతకర్ణి గొప్ప చిత్రాలు తీసి ఈరోజు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులు. ఆయన దర్శకత్వంలో రాయాలని నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నాకు అవకాశం హరిహర వీరమల్లో వచ్చింది. అది రాసిన తర్వాత మళ్ళీ కొండపొలంలో రాసే అవకాశం నాకు లభించింది. చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. 2 పాటలు రాశాను. అట్లాగే దాంట్లో అంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మీరు కేవలం సినిమా కోసం కథలు అవన్నీ పక్కన పెట్టినా కూడా నవలా సాహిత్యం అంటే గొప్ప గొప్ప నవళ్ళు, గొప్ప గొప్ప కథలు, కథానికలు, కల్పికలు, వాటి మీద పూర్తి పరిజ్ఞానంతో, పూర్తి సాధికారతతో, పూర్తి ప్రభుత్వతో మీరు ఆ నవలని సినిమాగా మలచడం అన్నది చాలా గొప్ప విషయం. అది తెలుగు పాఠకులకి ఎంతో రుచించే విషయం. అలాంటి క్రమంలో కొండపొలం అనే ఒక నవలను మీరు పసిగట్టి తానవాళ్ళు ఉత్తమ నవలగా ఇచ్చిన ఆ కథను మీరు గుర్తించి దాన్ని తెలుగులోకి అనువదించడం అన్నది, అంటే చిత్రానువాదం చేయడం చాలా గొప్ప విషయం. దాంట్లో ఒక ముందు మాట సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు ముందు మాట ఒకటి రాశారు. అది విపరీతంగా ఆకట్టుకుంది. మీరు నాకు పుస్తకం చదవమని పంపించారు, నేను చదివాను, 2 సార్లు చదివాను. అందులో ఒక వాక్యం మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. ఏంటంటే, జననం నుంచి పయనమై వస్తున్న వ్యవసాయదారుల కాలిబాటలో నేను నడుస్తూ వెళ్తున్నా కూడా నాకు సమాంతరంగా దుమ్మురు విప్పుకుంటూ వెళ్తున్న గొర్రె కాపరుల అడుగుజాడల్ని కూడా అప్పుడప్పుడు తొక్కుతూ వెళ్ళాను. రాను కొన్నాళ్ళ తర్వాత రాను ఈ 2 బాటలు ఒకటై కరువు బాటగా మారి అది రహదారిగా మారి నగరాల వైపు వెళ్తుండడం నిస్సహాయంగా చూస్తూ ఉన్నాను అని ముందు మాటలో చివరి మాట. ఇది నిజంగా గుండె బరువుకిపోయింది. అంత స్నిగ్ధమైన వాక్యం నేను చదవడం చాలా అరుదుగా చదువుతున్నాను. ఈ ఆధునిక సాహిత్యంలో నేను చదివిన ఆధునిక వచనంలో ఇంత గట్టిగా ఉండే వచనం నేను మాధవ్ సింగరాజ్ గారు అనే ఆయన పుస్తకం చదివాను. తర్వాత అనగనగా చిత్రకారుడు అన్వర్ గారు చదివాను. తర్వాత సన్నపరెడ్డి గారి కథలో ఇంత సాంద్రమైన వాక్యం చదవడం చాలా గొప్పగా అనిపించింది. పుస్తకం చదివి బాగా స్పందించి మీరు చెప్పిన సందర్భాలకు పూర్తి న్యాయం చేశారని నేను అనుకుంటున్నాను. న్యాయం కాదండి, మహాన్యాయం. దాని తర్వాత మాట్లాడుకుందాం. తనతో వైష్ణవ్తో నాది 2వ చిత్రం, ఉప్పెనకి రాశాను 2 పాటలు. రకుల్ గారికి కూడా మంచి పాటలు రాశాను. జయ జానకి నాయకలో నీవల్లే నువ్వేలే రాశాను, ధృవాలో రాశాను, చూసా చాలా మంచి పాటలు రాశాను. అందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. వైష్ణవ్ నేను ఈ కథ తీద్దాం అనుకున్నప్పుడు నా మైండ్లో నేను హరిహర వీరమల్లు జరుగుతున్న మధ్యలో జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి అనుమతి తీసుకొని ఈ సినిమా చేద్దామని ఐడియా వచ్చినప్పుడు ఆయన ఇంటి నుంచి ఇంటికి వచ్చే మధ్యలో ఎవరు హీరో, రవీంద్రనాథ్ ఎవరు అంటే దెన్ ఐ రియలైజ్డ్ ఇతను తీసుకోవటానికి ఒకటి నేను బయట కలిశాను, చాలా వామ్త్ అనిపించింది. అప్పుడు నేను ఇంకా ఉప్పెన రిలీజ్ కాలేదు. నీ కళ్ళు నీలి సముద్రం పాటను మాత్రం పదే చూస్తున్నాం అన్నమాట. ఆ కళ్ళు కావచ్చు, ఆయన నిజం కళ్ళు కావచ్చు, ఆయన ఎవరి కళ్ళ కోసం మాట పాడాడు. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దోస్ ఐస్ అన్నమాట, ద ఇంటెన్సిటీ అండ్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ దోస్ ఐస్. చదివారు మీరు చెప్పింది? అవునండి. కళ్ళు క్లోజర్లో చూస్తే ఏం కనిపిస్తుంది? నాకు స్వచ్ఛత కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. ఆ మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన అన్నారు, మా నాన్నగారి కళ్ళు కనిపిస్తుంది అన్నారు అన్నమాట. సో వైష్ణవ్ ఇస్ నాట్ నాకు కూడా కొత్తదన్నమాట. మనం ఎప్పుడు రహదారి మీద వెళ్తున్నప్పుడు పైన షీప్, ఒక షెపర్డ్ని చూస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్, జస్ట్ పిక్చర్. ఐ ఆల్వేస్ యూస్ టు రొమాంటిసైజ్. మైండ్లో ఎలా ఉండేది, ఎంత గొప్ప లైఫ్ అసలు, చాలా హ్యాపీగా ఒక ఒంటికాల మీద కర్ర పట్టుకుని నించొని ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. బట్ ఐఎమ్
థ్రిల్ సినిమా జరుగుతున్న సేపు నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను, ద వే యూ గైస్ యాక్టెడ్. ఓకే, అండ్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ కొండపొలం? అంటే డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్. కొండపొలం అనేది మనం ఎప్పుడు చూడింది, ఎప్పుడు వినింది, నేనైతే ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. కాబట్టి కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అండి ఇలా ఉంటారా అంటే బతుకు తెరువు కోసం ఇంత కష్టపడి 40 days 45 days కోసం, లేకపోతే ఇంకా ఎక్కువ రోజుల కోసం వాళ్ళు వెళ్ళి బత్తని రోజులు వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటూ మళ్ళీ వెళ్ళి రావడం, అక్కడ మధ్యలో జరిగే యూనో దొంగలు కానీ ఎవరైనా పడినా కూడా దాన్ని ఫైట్ చేసుకుని దానికి హర్డ్ని క్యాటిల్ని కాపాడుకోవడం అనేది వెరీ అడ్వెంచరస్ ఇది జర్నీ. మీరు అన్నారు కదా సాహసోపేత సాహసయాత్ర. సాహసయాత్ర. ఆయన ఒక పిక్నిక్ లాగా 10 మందిని కలిసి ఒక చోటుకి వెళ్తే అది పిక్నిక్ లాగా ఉంటుంది, కానీ వీళ్ళు ఒక 10 మంది 1000 గొర్రెలు తీసుకొని వెళ్ళింది పిక్నిక్ కాదన్నమాట, వెరీ అడ్వెంచరస్ జర్నీ, విహారయాత్ర, సాహసయాత్ర. యాక్చువల్లీ రకుల్, నేను కొండపొలం బుక్ నేను ఫస్ట్ చదివాను, సో ఇన్స్పైర్డ్. ఇఫ్ యూ లైక్ వన్ థింగ్, ఒక పాట నచ్చితే బోస్ గారు రంగస్థలంలో పాటలు రాసినప్పుడు నేను బాంబేలో ఉన్నప్పుడు ఎమ్మటే ఫోన్ చేసి రంగస్థలం పాట విని చాలా మంది ఫోన్ చేశారు. మన కృష్ణ గారు ఫోన్ చేసి షూటింగ్లో ఉన్నారు, హిందీ మనకన్నా షూటింగ్లో ఉండి ఆయన చెప్తున్నారనమాట, షూటింగ్ అంతా ఆపేసి అందరికీ ప్లే అక్కడ నగారాలో ఈ పాట నగారాలో వినిపించి వాళ్ళకందరికీ ఈ ప్రతి వాక్యానికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, దీనికి అని చెప్తూ తను బాగా ఆ పాటను ఆస్వాదిస్తూ అందరి చేత ఆస్వాదింప చేస్తూ నాకు గ్రూప్గా ఫోన్ చేశానమాట. సో ఒక పాట నచ్చితే చాలా ఎక్సైట్ అవుతాం, 10 మందికి చెప్తాం అన్నమాట. అదే ఒక పుస్తకం చదివి ఐ వాంట్ టు షౌట్ లౌడ్, సీ దిస్ ఈస్ ద స్టోరీ. 21st centuryలో పీపుల్ దే ఆర్ నాట్ గెటింగ్ మన పక్కన వాళ్ళు మనం చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. 75 years ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పీపుల్ అలా ఉన్నారంటే మనసు ద్రవించిందన్నమాట. బట్ ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు కాంతా సమేతం అంటారు ఇన్ తెలుగును, మనకి ఆ ఫీమేల్ క్యారెక్టర్ అనేది లేదన్నమాట. సో నేను చాలా ఇష్టపడి రాసుకున్న ఒక కొండపొలం కథ, ఈ రవీంద్రనాథ్ కథ చెప్తా ఉన్నప్పుడు ఒక అందమైన లవ్ స్టోరీ చెప్దామన్న ఆలోచన అన్నమాట. అదంతా కూడా మిగతా సన్నపరెడ్డి వెంకటరామ గారు రాసిన కథలో ఓబులమ్మ నా కలం. ఓబులమ్మ లేదు అందులో, లేదు ముందు లేదు. నేను అదే ఆశ్చర్యపోయాను, ఓబులమ్మ ఎలా వచ్చింది, తను ఎలా వచ్చింది. మన ఇద్దరం కథ అనుకున్నప్పుడు కూడా, మన కిరవాణి గారితో కూర్చొని మనం కథ చెప్పుకుంటున్నప్పుడు కూడా వి రియల్లీ నో ఓబులమ్మకి బ్రీఫ్ ఏంటంటే, ఆయన చెట్టెక్కి పుట్టతైన పాట కూడా సార్ రాశారు, మన దమ్ 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 పాట సార్ రాశారు. ఓబులమ్మ గురించి ఏంటి క్రిష్ అంటే నేను ఆయనకే చెప్పాను, ఓబు ఈజ్ అ మెటఫర్ ఆఫ్ ద ఫారెస్ట్. వైష్ణవ్ చెప్పిన ప్రతిసారి నాకు బాగా నచ్చింది అన్నమాట, ఓబు అడవంత గొప్పది. అమ్మాయి మనం ఆ రోజు అడవి పెద్ద బాల శిక్ష అని రాస్తే అది మీరు పాటలు రాసిందని నేను డైలాగ్ రూపంలో వాడుకున్నాను. నేను రాసిన పెద్ద బాల శిక్ష అనమాట. నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే, మీరు అంతా అయిపోయిన తర్వాత ఓబులమ్మ పాత్ర సృష్టించారు, వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఓబులమ్మగా తనని ఎంపిక చేసుకోవడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఎందుకంటే తను ఎన్నో సినిమాలు చేసి ఎన్నో తెలుగులో చాలా పెద్ద పేరు సంపాదించింది కదా. దాదాపు రెండో సినిమా తన పక్కన ఎలా ఉంటుంది, ఎలా సరిపోతుంది, జనాలు ఎలా చూస్తారని మీరు ఎలా అంటే థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి. రెండు, నాకు టు బీ ఫ్రాంక్ 90% నేను నీ దగ్గరికి వచ్చే ముందు బాబా ఇస్ సేయింగ్ దట్ రకుల్ బి పర్ఫెక్ట్ ఫిట్ అండ్ మీరు అనుకోవడం ఒక ఎత్తు, తను ఒప్పుకోవడం కూడా అది చాలా పెద్ద ఎత్తు అన్నమాట. మంచి విషయం ఒప్పుకోవడం. ఇలాంటి కథలకు ముందుకు వచ్చి కాదండి, నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఇది చాలా యాక్చువల్లీ లైక్ హీ సెట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను యాక్టర్గా ఏం చూసానంటే, మీరు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, జనరల్గా అందరూ మీకు స్క్రీన్లో అలానే కాస్ట్ చేస్తారు. ఓకే, నేను సిటీ గర్ల్, ఓకే ఓ సిటీ రోల్స్లో బాగుంటుంది, బట్ అది నేను రకుల్ ప్లే చేస్తున్నాను, నాకు ఛాలెంజింగ్ ఏం లేదు అందులో. సో ఒక యాక్టర్గా నేను యాక్టింగ్ చేయాలి, నేను నాకు క్యారెక్టర్ వస్తేనే నేను చేస్తాను. ఒకవేళ క్యారెక్టర్ ఉండదు, దాట్స్ వాట్ వీ యూస్ టు డిస్కస్. నేను క్రిష్ చాలాసార్లు ఇది డిస్కస్ చేసాం. ఓకే, యాక్ట్రెసెస్కి మంచి రోల్స్ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. అంటే మీరు సీన్లో ఉన్నారు, కానీ ఆ సీన్లో మీరు ఏం చేస్తున్నారు, మీకు లైన్స్ ఇస్తున్నారా లేదు, మీ క్యారెక్టర్కి బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ ఆపర్చునిటీ వస్తేనే మీరు చూపిస్తారు. లేదంటే ఇదే చేస్తుంది, ఆఫ్ కోర్స్ వచ్చిన థింగ్ నుంచి చేస్తాం. సో ఐ థింక్ ద బిగ్గెస్ట్ క్రెడిట్ హియర్ గోస్ టు క్రిష్. ఎందుకంటే క్రిష్ నాకు పర్సనలీ తెలుసు ముందు, బట్ టు థింక్ దట్ ఓకే ఓబులమ్మ ఒక సింపుల్ క్యారెక్టర్, సోల్ఫుల్ క్యారెక్టర్, రకుల్ ప్లే చేస్తుంది అండ్ రాయలసీమ యాక్సెంట్, అది మామూలు తెలుగు కూడా కాదు, అది ఒక యాక్సెంట్తో ఉన్న తెలుగు, అండ్ అది చేసుకొని ఒక ట్యాండ్ లుక్తో షెపర్డ్ గొర్రెల్ని మొత్తం కంట్రోల్ చేసుకొని, సో
ఆ నమ్మకం క్రిష్ నా మీద పెట్టారు, బావగారు నా మీద పెట్టారు. అండ్ ఆ వచ్చి వెంటనే ఐ రిమెంబర్ నరేషన్ చేసేటప్పుడు ఐ రిమెంబర్ ద మూమెంట్ క్రిష్ కేమ్ ఇన్ టు మై హౌస్, ఐ వాజ్ వెరింగ్ షార్ట్స్ అండ్ అ టీ షర్ట్ అండ్ హీ సెడ్ ఎంత యంగ్గా ఉన్నావు, ఎంత యంగ్గా ఉన్నావు, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. నాకు అర్థం కాలేదు. ఐ సెడ్ ఏమైంది? ఇంట్లో కూర్చుంటే అలా నడిచి వచ్చిన దాకా నేను ఇంకా చిన్న మీమాంస ఉందన్నమాట. as soon as I saw her, ఎవరికైనా మనం చూడంగానే ఎమ్మటే ఐ వాస్ ఓకే ఓబులమ్మ ఫిట్ పర్ఫెక్ట్. నేను ఒక ఓబులమ్మని విజన్ ఏది ఉంటే అట్లా టక్కన కూర్చుందన్నమాట. కూర్చొని ఐ వాస్ సో ఎక్సైటెడ్, ఐ వాస్ జంపింగ్ యాక్చువల్లీ. he was and ఆ నమ్మకం నాకు వచ్చింది. అండ్ మిడ్ వే త్రూ ద నరేషన్ వెన్ హీ వాస్ టెల్లింగ్ మీ ఆ డైలాగ్స్ కానీ ఓబులమ్మ క్యారెక్టరైజేషన్ మొత్తం కథ నాకు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్ ఇలాంటి క్యారెక్టర్స్ తెలుగులోనే కాదు ఇండియన్ సినిమాలో చూడలేదు. ఇట్స్ లైక్ యువర్ ఓన్ జంగల్ బుక్ యునో. అండ్ అలాంటి కథ నేను ఇమ్మీడియట్గా చెప్పాను, ఇది మనం చేద్దాం, ఎప్పుడు స్టార్ట్ చేయాలి చెప్పండి. అండ్ ఐ థింక్ నెక్స్ట్ వీక్ వి స్టార్టెడ్ ఇన్ 15 days 50 days లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. షూటింగ్ ఎలా అంటే వేగంగా జరిగిందండి? అప్పుడు పాండమిక్ చాలా తీవ్రంగా చాలా ఉంది. తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మీరు మొదలెట్టారు. ఎలా అంటే ఎంత కష్టం? అంటే ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి కరోనా సమయంలో అందరూ మాస్కులు పెట్టుకొని షూట్ చేయటం, రెండోది లిమిటెడ్ క్రూ తోటి. తనకి అందరు ఎక్కువ అసిస్టెంట్స్ లేరు, తనకు అసలు అసిస్టెంట్స్ లేరు. వీళ్ళిద్దరు నా అసిస్టెంట్ డైరెక్టర్స్. అట్ ద సేమ్ టైం కెమెరాలు ఎక్విప్మెంట్ అందరూ మోసుకుంటూ వెళ్ళటమే. వికారాబాద్లో తక్కువ టీం తోటి వెళ్ళి ఒక బయో బబుల్లో ఉండి అందరూ అక్కడే ఉండిపోయాము. అది మాత్రం కాకుండా గొర్రెలతో పని చేయాలి. 1000 గొర్రెలు. గొర్రెలు అంటే చాలా మంది ఏమనుకుంటారు పాసిబిలిటీ చూసి వాళ్ళు ఏం చేస్తారు షార్ట్ మధ్యలో వెళ్తారు. కాదు, మనమే మొత్తం అన్ని గొర్రెల్ని కంట్రోల్ చేసాం. ఎందుకంటే షార్ట్ లో అక్కడ కెమెరా ఉంది, కెమెరా వెనక ఒరిజినల్ కేర్ టేకర్స్ ఉన్నారు. సడన్ గా ఒక సౌండ్ వస్తే అన్ని గొర్రెలు అటువైపు వెళ్ళిపోతారు. సడన్ గా ఉండు షార్ట్ జరుగుతుంది, మైక్ లో అరుస్తుండేవాడు, ఏ రకుల్ తోలు తోలు వైష్ణవ్ నేను ఓకే ఫుల్ డే. అసలు 4-5 days తర్వాత వి బికేమ్ దోస్ షెపర్డ్స్. సడన్ గా ఇద్దరు మెట్రోనే కదా, ఇద్దరు మెట్రోనే. అవునండి. కాకపోతే నేను చిన్న ఊరు నుండి వచ్చాను అనుకోండి, వాళ్ళు మెట్రో బ్యాచ్ని వాళ్ళు ఎలా ఈ గ్రామీణ కొండ ప్రాంతంలోకి ఎలా మార్చారు వాళ్ళని? అంటే ప్రొఫెషనల్ నటన కాబట్టి దే గాట్ ఇన్ టు దట్. బట్ గమ్మత్ ఏంటంటే ఈ మధ్యలో ఈ పాండమిక్ టైంలో ఈ కొండలు పొద్దునంతా ట్రెక్కింగ్ చేసామాట. ఏమైతే అది ఇంకా ఆటగా తీసుకొని మామూలుగా మేము అందరం అయితే కష్టపడేది జాగ్ చేసుకుని వెళ్ళిపోయేది. మళ్ళీ ఒక 15 నిమిషాలు ఒక రౌండ్ వేసి వస్తాను వెళ్ళేది అనమాట. అండ్ తను పర్సనల్ లైఫ్లో కూడా రేర్లీ యుల్ సీ పీపుల్ అన్నమాట అంత డిసిప్లైన్డ్గా అంత డెడికేటెడ్గా ఉండటం. డైట్ కావచ్చు, వర్కౌట్ కావచ్చు, డైలాగ్స్ నేర్చుకోవటం కాదు, యాక్సెంట్. మేము వండర్ ఫీల్ అయ్యేవాళ్ళం అన్నమాట. అంటే పర్ఫెక్ట్ ఆ స్లాంగ్లో చెప్పేదండి. ఆ తెలుగు యాస నాకు కొంచెం స్పష్టంగా పలకడం కొంచెం టైం తీసుకునేవాడిని, చేసేవాడిని. నాకు తెలుగు బాగా వచ్చు కాబట్టి. బట్ తనకి ఇంకా బాగా వచ్చు తెలుగు, చాలా బాగా చెప్పారు. మేము వాట్సాప్ గ్రూప్ లో రేపు ఏం షార్ట్ తీయబోతున్నాం, ఏం సీన్ తీయబోతున్నాం, ఆ డైలాగ్స్ అన్ని పంపిస్తే తను అర్ధరాత్రి మళ్ళీ కాల్ చేసి ఈ డైలాగ్ ఇలా అందాం అనుకుంటున్నాను చెప్పేవారు. అవును సార్. ఇప్పుడు 6 to 7:30 నైట్ షూట్ చేసేవాళ్ళం. 7:30కి వెళ్తే ఒక 8కి వెళ్ళి రిసార్ట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి రెడీ అయ్యి మళ్ళీ భోజనాలకు అన్నమాట. వెళ్ళి స్నానం చేసే లోపల మెసేజ్, క్రేష్ రేపు సీన్ అని పంపిస్తాను అని చెప్పి అందరికి సీన్ వెళ్ళిపోయేది. సీన్ ఎప్పుడు ముందే వెళ్ళిపోయి బట్ మై డిక్షన్ అన్నమాట. వాయిస్ నోట్స్ పంపించేవాళ్ళు. నేను ఆ డైలాగ్ని తన డైలాగ్ని పుల్లప్ప డైలాగ్, గుర్రప్ప డైలాగ్ అందరినీ చదివేసేవాడిని. నేను ఉచ్చారణ, ఆ మాడ్యులేషన్ ఏంటి, బ్రేకప్ ఏంటి నేను అనుకున్నది అన్నమాట. అఫ్ కోర్స్ అది శాస్త్రం కాదు, బట్ దట్ ఈస్ ఏ గైడ్. అదే ఐఎమ్ డైరెక్టింగ్ దెమ్ టువర్డ్స్ దట్. దిస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్. మీరు ఓబులమ్మ పాట చూసినా, శ్వాసలో పాట చూసినా, వీళ్ళిద్దరు రొమాన్స్. అండ్ వీళ్ళిద్దరండి వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు, చిప్పిగా ఏదో ఉంటుంది. ఒక్కసారి కెమెరా దగ్గర రాగానే శ్వాసలో సాంగ్ దే గో వెరీ క్లోజ్. అంటే ఇట్లా వెళ్తే ఇట్లా అయితే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అవును, పాట అంతా అక్కడే క్లోజప్లో ఉంటుంది అన్నమాట. ప్రతి పాట ఓబులమ్మ పాటలో అయితే ద వే దే పర్ఫార్మ్డ్ యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ ద వే యు గైస్ డిడ్ ద రొమాంటిక్. ఆల్సో బికాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ చాలా క్లారిటీగా ఉంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్, బట్ ఐ రిమెంబర్ దోస్ రొమాంటిక్ సీన్స్ వెన్ హీ యూజ్డ్ టు బి లైక్ డూ రొమాన్స్ లైక్ దిస్, అండ్ దెన్ హీ యూజ్డ్ టు కమ్ అండ్ ఆస్క్ మీ,
what do you think when you do romance? Like we used to have a lot of fun also. Basically, I think this I film don't think should- yeah, she was not seeing anyone, he was not seeing anyone, but romance అనగానే టక్కన వచ్చేసేవాళ్ళం. what do you think he used to say? But I think overall journey, because we all connected also so well, and we were not there as actors. I think we were all somewhere very few films లో మీరు అందరూ ఒక్క మ్యాజిక్ క్రియేట్ చేయడానికి కలుస్తారు. And I think this film was magic. సార్ ఇది మీరు రాసిన పాటలు దమ్ 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 పాటలు మీరు రాశారు. అడవి తల్లి దగ్గరికి వచ్చిన అడవి తల్లి ఇంటికి వచ్చిన దగ్గర చుట్టాలు వనలక్ష్మి ఒడిలో కట్టాలన్నీ గట్టెక్కిచ్చేది. మా పరిస్థితి అదే అప్పుడు. అడవి తల్లి దగ్గరికి ఇక్కడ వర్క్ లేదు మాకు మనందరికీ. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, కానీ సినిమాలు చేయట్లేదు, ఆగుంది. సో వర్క్ చేయాలంటే నువ్వు బయటకు వెళ్ళాలి. సో అడవి తల్లి దగ్గరికి వెళ్ళాం. ఈ పాట చాలా సినిమా సారాంశాన్ని మొత్తం క్రోడీకరించే పాట. హౌ దిస్ ఎంటైర్ జర్నీ, ఈ సాంగ్ జర్నీ చెప్పరా? ఈ అంటే ముందు సినిమాకి రాయడానికి ముందు మొత్తం కొండపొలం చదివాను, మళ్ళీ పాట రాయడానికి కూడా ఇంకొకసారి చదివాను. అవునండి. చదివి పూర్తిగా అడవి లోపలికి వెళ్ళి మా ఊరు మా ప్రాంతం, మా దగ్గర కూడా ఒక అడవి ఉంది, వెలిశాల గుట్ట అని ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం కర్ర కోసం అన్నమాట. మా బాపు వాళ్ళతో వెళ్ళేవాడిని. అవన్నీ గుర్తు తీసుకొచ్చుకుని అవన్నీ ఆ స్మృతి పదంలో అవన్నీ మెదిలిన తర్వాత నేను అడవిలోకి వెళ్ళినట్టుగా నన్ను భావించుకొని అప్పుడు పాట రాయడానికి ఉపక్రమించాను. అందులో మొదట రాసింది పచ్చా పచ్చని చెట్టు సేమ పట్టు సీరేలంట, నల్లా నల్లా ముల్లా కంప నల్లా పూసాలంట, కిచకిచలాడే ఉడుతా పిచుక లాలీ పాటంట, గలగల పారే సెలలు నీళ్లు సనుబాలంట, అడవి తల్లి ఇంటికి వచ్చిన దగ్గరి చుట్టాలం వనలక్ష్మి ఒడిలో కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం, దమ్ 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 తిరిగేద్దాం, దమ్ 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 దొర్లేద్దాం, దమ్ 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 దయసూపాలని అడవిని అడిగేద్దాం, మన ప్రాణాలన్నీ నిలిపే తల్లికి సాగిల పడిపోద్దాం. నిజంగా ఇంకో పాట ఏంటంటే ఇంకో పాట చెట్టుకి పుట్టితేనా వైష్ణవ్ ఫస్ట్ ఇన్ లైఫ్ డాన్స్ చేస్తున్నాడు అనమాట. యూ పర్ఫార్మ్ సో మెనీ డాన్స్ నెంబర్స్. ద ఫన్ కేమ్ దేర్. అది చెట్టుకి పుట్టితేనా ఫుల్ చాలా గొప్పగా వచ్చింది అన్నమాట. చాలా చాలా గొప్పగా వచ్చింది. నీకు ఏది ఇష్టం పాటలు మొత్తం సినిమాల్లో? శ్వాసలో చెట్టెక్కి, శ్వాసలో చెట్టెక్కాము. మీకు? నాకు ఓబులమ్మ, ఓబులమ్మ, శ్వాసలో కూడా, దమ్ 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 కూడా. అన్ని సాంగ్స్ బాగున్నాయి, కానీ ఆర్డర్లు చెప్పాలంటే నాకు నా ఆర్డర్ చెప్పమంటారా? నాకు మొదటి పాట దారులు. దారుల పాట నాకు బాగా నచ్చింది. తర్వాత దమ్ 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 నా పాట నచ్చింది. తర్వాత తల ఎత్తు కూడా పాట చాలా బాగుంటుంది. తర్వాత శ్వాసలు, తర్వాత కథలు కీరవాణి గారు 3 పాటలు రాశారు. కథలు ఓబులమ్మ, శ్వాసలో 3 కీరవాణి గారు రాశారు. దారులు తల ఎత్తు సీతారామ శాస్త్రి గారు, చెట్టెక్కి దమ్ 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 నేను రాశాను. దారుల్లో దారుల గురించి మాట్లాడతాను. ఏమంటారంటే, మెతుకును వెతికే ఆశల మూరలు, బ్రతుకును కొరికే ఆకలి కోరలు, సావోరేవో తేలాలనుకున్నా ఆగమన్న పొలిమేరలు, దారులు పులిచారలు చారలు సాగక తప్పని దారులు, ఏ జాడను చెప్పని తీరులు. శాస్త్రి గారు రాసిన పాట. ఎవ్రీ టైమ్ అన్నమాట. How did she emote? Whoever saw the film, everybody is so excited about that part. అండ్ సెకండ్ థింగ్, మేమిద్దరం కూడా సినిమా చూసిన తర్వాత ఆ క్లైమాక్స్లో షూట్ చేస్తున్నప్పుడే చెప్పాను. క్లైమాక్స్లో ఇతను ఓబు అని తలుపు కొట్టిన తర్వాత ఆ అమ్మాయి ఇట్లా వస్తే ఇద్దరు చూసుకున్న తర్వాత దెర్ ఈజ్ ఎ సైలెన్స్, ఆక్వర్డ్ సైలెన్స్ అన్నమాట. తర్వాత ఇతను ఆఫీసర్ అయింది వచ్చిన తర్వాత అన్నమాట చాలా ఆక్వర్డ్ సైలెన్స్, ఏం మీద ఆక్వర్డ్ సైలెన్స్ ఉంటుంది. దాని దగ్గర కిరవాణి గారు హి జస్ట్ గివ్ ద సైలెన్స్. No, this is a different experience, not overconfident, I'm very confident, and pulse and taste of the people. సో వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్న సమయంలో ద వే అన్నమాట చిన్నగా ఆ లవర్ని అలా చూసి కొంచెం పక్కకు వచ్చి ఇలా చేయటం అనేది మరి ఇట్స్ యువర్ వర్క్, ఇట్స్ యువర్ ప్రొఫెషన్ అది. బట్ హౌ డిడ్ యూ అప్రోచ్ దిస్ ఎంటైర్ ఓబులమ్మ క్యారెక్టర్? I don't know, Krish, how to answer when these questions. Organically something happens, మీకు ఒక క్యారెక్టర్ నచ్చేటప్పుడు there's something that comes from within. I can't explain what that. There is no process to it. There is no ఒక స్టెప్ ఇది చేయాలి, అది నేను ట్రైనింగ్ చేశాను, ఇది చేశాను, అది కాదు. One, you have to be in love with the character. Second, you have to enjoy the process. And I keep telling you and I keep joking with you that
నేను మీతో మూవీస్ చేస్తూనే ఉండాలి, మళ్ళీ మళ్ళీ చేయాలి. బికాస్ నిజంగా నాకు ఆ టీం మొత్తం బాబా గారు కానీ, మీరు కీరవాణి గారు, యూనో వైష్ణవ్, వి ఆల్ became like one, like I said, creating magic. So ఏదో అయింది, and I think I was feeling every beat of Obulamma, and I really hope that as much as I enjoyed playing Obulamma, people కూడా ఆ పేరు ఎంత ముద్దుగా ఉంది అలానే ఆ క్యారెక్టర్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు నేను కోరుకుంటాను. ఒక ఇంటర్వ్యూలో మీ అండ్ వైష్ణవ్ చేస్తున్నప్పుడు దిస్ ద క్వశ్చన్ వాళ్ళు అడిగారన్నమాట, వైష్ణవ్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి రెండిట్లో, ఒకటి గొర్రెల్ని వాటిని కాయటం డిఫికల్ట్ పార్ట, రకుల్తో రొమాన్స్ చేయడం డిఫికల్ట్ పార్ట అని. కంపేర్ చేస్తారు, గొర్రెలతో కంపేర్ చేయలేదు, ఆ సీక్వెన్సెస్ ఈ సీక్వెన్సెస్, ఆ గొర్రెల కష్టం ఈ గొర్రెల కాపరితోని. వైష్ణవ్ మీరు అడగండి ఏ ఆన్సర్ చెప్తాడో చూద్దాం. వైష్ణవ్, tell what was tougher. Tell me. No, the thing is that, and It's okay, I'll see the interview if you don't tell the truth. నేను టెన్షన్ పడ్డాను. గొర్రెల కాపురి ఈజీ, గొర్రెల కాపరి ఈజీ, కానీ రొమాన్స్ చేయడానికి దే డిడ్ంట్ ఆస్క్ రకుల్తో రొమాన్స్ అనలేదు. రొమాన్స్ అంటే రకుల్ గారు ఎవరున్నారు, రొమాన్స్ సినిమాలో రొమాన్స్ చేయడం కష్టమైందా, గొర్రెలు కాయటం కష్టమైందా? So what did you say? I said గొర్రెల కాపురి ఈజీ, రొమాన్స్ చేయడం కష్టం. But I don't mind that because I know that he used to. In a very fun way basically. Yeah, I don't mind that. బట్ నేనేం చెప్పానంటే, బట్ ఆ తెర మీద ఆ రొమాన్స్ ఎంత బాగుందంటే దెన్ మనకి ఏదైతే భయం ఉంటుందో, హీ సైడ్ నో యువర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ బేసికలీ. వైష్ణవ్ సెకండ్ ఫిల్మ్ అన్నమాట, ఆ చిన్న భయం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ యూనో, ఇప్పుడు సీజన్డ్ యాక్టర్స్కి ఎలా ఉంటుంది, రొమాన్స్ ఒక 20 మంది చూస్తూ ఉంటారు, అమ్మాయితో రొమాన్స్ చేయడం అదంతా చుట్టూ ఆఫ్ అవ్వాలి. ఇక్కడ వెళ్ళంగానే స్టార్ట్ అవ్వటంలోనే నువ్వు అతన్ని టీచ్ చేసే సీక్వెన్స్, దాని తర్వాత రొమాన్స్, 40 రోజులు సినిమా అయిపోయింది కదా. అంటే నాకు ఎలా ఉంటుంది అంటే, షీఈ్ అ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ షీ డిడ్ చాలా ఎక్స్పీరియన్స్, చాలా పెద్ద సినిమాలు చేసిన, చాలా యూనో ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఫర్ మీ, నేను ఇప్పుడు కృతి కానీ జయకృష్ణతో చేసినప్పుడు వాళ్ళు ఉప్పెన్ సినిమా కూడా రిలీజ్ కాలేదు, ఇప్పుడు రిలీజ్ కాలేదు. అండ్ వాళ్ళు చేసిన సినిమా అయిపోయింది అండ్ వాళ్ళు సేమ్ మేమందరం ఫస్ట్ క్లాస్ అప్పుడే మొదలు పెట్టాము, దేర్. అండ్ ఎట్లా అంటే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, యూనో షీ డూయింగ్ ఇట్ వెల్, ఎంత బాగా చేసి నేను ఎందుకు చేయలేకపోతున్నాను. అంటే మీరు ఆ టైం ఇచ్చారు, అట్ ద సేమ్ టైం యు వర్ దట్ పేషెంట్ విత్ మీ, మీరు కూడా అంతే. We never felt that. Did you feel? No, I felt that tension. Like, you guys never give me anything. మీరు ఏం ఇవ్వలేదు, బట్ నేను ఆ టెన్షన్ ఫీల్ అయ్యి ఆ భాష ఎలా ఏంటి ఎందుకు వెయిట్ చేపిస్తున్నాను వీళ్ళని అని. దట్ ఈస్ మై వే ఆఫ్ థింకింగ్, దట్స్ హౌ ఐ గెట్ టెన్స్డ్ అండ్ ఆల్. అంత బాగా రొమాన్స్ ఎలా చేశారు? అదే చెప్పాను, బాగా చేయాలని తప్పన భయం. రిమెంబర్ యూజ్డ్ టు సే గర్ల్ ఫ్రెండ్ తో అలా మాట్లాడతావు, అలా మాట్లాడు. యు యూజ్డ్ టు సే. Then I used to teach him, this is how you have to flirt, remember? Yeah, of course I remember. Flirt kind of thing. అన్నా ఓకే అన్నా, కెమెరా రోల్ చేయన్నా. కెమెరా రోల్ చేసినాక ఒక వ్యక్తి అండి, కెమెరా రోల్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు ఆ పూనకం మాత్రం యాక్చువల్లీ. బట్ ఐ రిమెంబర్ చెట్టెక్కి పుట్టతేనప్పుడు నా ఫస్ట్ పాట నేను డాన్స్ ఫస్ట్ వచ్చమాట. ఐ డెంట్ రియలైజ్ దట్ యూ డెంట్ డాన్స్. ఐ నెవర్ డాన్స్. సరే ఎందుకు రాయలేదు అందులో డాన్సింగ్ పాటలు? మీరు డాన్స్ అనే పాటలు ఉప్పెన్లో డాన్స్ పాటలు ఏం లేవు, లేవు. ఆయన ముందే చెప్పి డాన్స్లే ఉండవు. యాక్చువల్లీ ఫస్ట్ డే వాజ్ దేర్, కొంచెం డాన్స్ ఏదో ఉంటుంది, బట్ అది కూడా పెద్ద ఏం చేయలేదు. ఫస్ట్ టైం చాలా కష్టపడి డాన్స్ ఇష్టపడి చాలా బాగా చాలా ఇష్టపడి చేసి, అంటే 2 days ప్రాక్టీస్ చేసి రాహుల్ అయితే షీ జస్ట్ కేమ్ ఫర్ వన్ డే. అంటే వన్ డే హాఫ్ డే అప్పుడు ఏంటంటే ప్రాక్టీస్లు, కోవిడ్లు, ఇది అన్ని టైంలో వి డోంట్, మనం ప్రిపేర్ అవడానికి పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నాం. లగ్జరీ ఆఫ్ టైం. మొత్తం ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తయిందండి? 45 days చేశాను సార్. 45 రోజుల్లో మొత్తం పూర్తి. అంటే 45 రోజులు చేశాము, కానీ పని వేళలు చూస్తే 6:45 అండి. తన రకుల్ టైం అంటే పొద్దున్న ఇప్పుడు క్లాక్ సెట్ చేసుకోవటం 6:45 మోస్ట్ ఆఫ్ ద డేస్. ఇంకొన్ని రోజులు అయితే ఇంకా ఎర్లీగా అన్నమాట, 4:35కి లేచి మీకు సన్లైట్ వచ్చేస్తుంది అప్పటికి. బ్యూటిఫుల్ లైట్ ఉంటుంది మన 6:30 లైట్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. అంటే బ్యూటీ ఆఫ్ ఫారెస్ట్ ఏంటంటే అండి, దే సే గాడ్ ఈజ్ ఎ గ్రేట్ సినిమాటోగ్రాఫర్ అంటారు అనమాట. ఆయన లైట్ అంతా సెట్ చేసి పెట్టుకున్నాడు, నేచర్కి ఫుల్ లైట్ చేసి పెట్టాడు అనమాట. సో ప్రతి ఒక్కసారి మనం వెళ్ళి పొద్దున వెళ్ళామంటే అది 6 నుంచి ఒక 7:30-8 వరకు ఒక రకమైన లైట్ ఉంటుంది. సో సన్ ట్రావెల్ ఉన్నప్పుడు ప్రతి చోట ఈ చెట్లన్నీ ఒకసారి డార్క్ అండ్ షేడ్స్ అవన్నీ అమ్మా. వి యూజ్డ్ టు హావ్ అ కాంపిటీషన్. నాకు గుర్తుంది, ఒక సెకండ్ థర్డ్ డే తర్వాత క్రిష్ అన్నారు 6 o'clock వచ్చేస్తారా? సరే వచ్చేస్తాను, అందరు రెడీ ఉంటారా, నేను వచ్చేస్తాను. దెన్ ఐ కేమ్ అండ్ ఐ వాజ్ రెడీ అండ్ ఐ మెసేజ్డ్ క్రిష్,
I'm ready. And then every day it used to be a thing, who's ready first? They are ready or I'm ready. So Krishna said, I'm also ready. But I got ready first. So we used to... అంటే 45 రోజులండి పని వేళలు మేము 6:45 నుంచి రాత్రి 7:45 దాకా. ఎందుకంటే రాత్రి సీన్లన్నీ లైట్స్ ఏం లేవన్నమాట. అడవిలో వెళ్ళడానికి లేదు. అక్కడే క్యాంప్ ఫైర్ పెట్టుకోవటం, తను చూస్తే తన కన్నీళ్ళు జారే అవి కానీ ఇవన్నీ కూడా ఒక విండో ఆఫ్ పెద్ద సీన్ మేము విండో ఆఫ్ 2 అవర్స్లో తీయాల్సి వచ్చేది. బికాజ్ ఆ లైట్ అలా మ్యాజిక్ ఉంటుంది. వైట్స్ అన్ని క్లీన్ చేసి 5 to 7 మేము చేసేవాళ్ళం. ఒక సెకండ్ మా సెకండ్ యూనిట్ మొత్తం దాని మీద వెళ్ళేదన్నమాట. బ్యూటీ ఏంటంటే 45 రోజులైతే మేము పనిచేసిన వేళలు క్యారవాన్లకు వెళ్ళటం లేదు. రకుల్ ఇక్కడ చేంజ్ చేసుకుందామంటే చెట్టు చూసుకోవటం వెళ్ళిపోయేదన్నమాట. అదే పద్ధతి. సో పని వేళలు అన్ని ఉన్నాయండి. లెక్కేసుకుంటే 70 రోజుల పని అన్నమాట. I think that you have to understand as an actor, because van ఒక 2 kilometers దూరంలో ఉంది, బండి లేదు అక్కడ. నేను వాక్ చేసి వెళ్ళాలంటే 20 minutes, మళ్ళీ రావాలంటే 20 minutes, చేంజ్ చేయడానికి 5 minutes. సో 40 minutes అయితే నేను పరిగెత్తి వెళ్తే కూడా 40 minutes పోయింది. సో గొడుగు పెట్టేసి అక్కడే బాత్రూమ్ వాజ్ నేచర్, చేంజింగ్ వాజ్ నేచర్, అసిస్టెంట్స్ ఆలియా వీళ్ళ బ్యాచ్ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు వచ్చి రెడీ సార్ తను అంటాం, వాళ్ళు ఏమన్నా రెడీ అంటాం, వాళ్ళు వెళ్ళటం. రెండో వైపు ఈమెకి వైపు ఇలా ఉంటే ఈ మనిషిని చూస్తే అన్నమాట షార్ట్ అయిపోయిన తర్వాత కనపడ్డా ఏది అంటే వెళ్ళి ఏ కెమెరా వాళ్ళతో మోస్తానో, ఆటోలతో తిరుగుతానో, వాళ్ళ పక్కన ట్రై చేస్తాను, ఆ బాక్సెస్ లేకపోతే కెమెరామెన్ గారు తెలియదు లెన్సులు చేంజ్ చేస్తాను అన్నమాట. సో తనమ్మాటను నేను ప్రతిరోజు ఇప్పుడు తనకు వాళ్ళ క్యారవాన్స్ దూరంగా ఉన్నా ఎప్పుడు వెళ్ళేది కదా. లంచ్ అంతా వీ యూస్ టు డూ టుగెదర్, డిఫరెంట్ క్యారేజెస్ అన్ని ఓపెన్ చేసుకొని. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఫర్ మీ ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కాన్స్టెంట్ ఎవాల్వింగ్ అన్నమాట. ఇందులో కూడా మనం క్యాటర్పిల్లర్స్ బటర్ఫ్లైస్ అవుతూ ఉంటాయి. మనం కాన్స్టెంట్గా ఎవాల్వ్ అవుతూ ఉంటాం. ప్రతి సినిమాలో మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం. ఈ సినిమా తీసి ఐ లెర్న్ట్ ఎ లాట్ ఫ్రమ్ యూ రకుల్. ఐ టోల్డ్ టు మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ టోల్డ్ టు వైష్ణవ్ ఆల్సో అన్నమాట. ద వే హౌ టు బీ వెరీ సిన్సియర్ టు యువర్ వర్క్, యాక్చువల్లీ హార్డ్ వర్క్ దట్ వీ ఆల్ డూ బేసికలీ ఫర్ యువర్ పర్సనల్ సెల్ఫ్ ఆల్సో. నిన్ను కలిసిన తరువాత మై ఫిట్నెస్ రెజ్యూమ్ హ్యాస్ చేంజ్ బేసికలీ. ఏదో వాట్ ఎవర్ ఐ డూ, ద వే యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ కానీ నీ డైట్ కావచ్చు, నీ వర్కౌట్స్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు. అండ్ ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ వైష్ణవ్. ఒక ప్రతి పనిని ఇంకా నేర్చుకోవాలి. దో ఐ మీన్ మేము డెకేడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్నా కూడా నువ్వు యాక్టర్, బట్ కెమెరా దగ్గర నేర్చుకోవటం, నాదే వెనక కూర్చొని నేర్చుకోవటం, తనేం చేస్తుందని నేర్చుకోవటం. యు సా హర్ యాజ్ ఎ గురు, యు సా మీ యాజ్ ఎ గురు, యు సా బాబా యాజ్ ఎ గురు, అండ్ ఐఎమ్ షూర్ దట్ యు సా దోస్ షీప్ ఆల్సో. ఆ గొర్రెలు కూడా గురుగా I believe it, that I felt. So this is a very fulfilling experience for me. And మీ ముగ్గురితోటి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా కీప్ మీతో పనిచేయాలని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. Thank you.